హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల మంచి స్నాక్ రెసిపీస్ చూపిస్తున్నానండి. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా! కాబట్టి తప్పకుండా స్కూల్‌కి కావాలి, అలాగే ఇంటికి వచ్చాక కూడా స్నాక్స్ కావాలి కదా! ఇలా ఒకేసారి 2 రకాలు చేసి పెట్టుకున్నారంటే వారం నుంచి 10 రోజులు స్టోర్ ఉంటాయండి. చాలా బావుంటాయి. అలాగే సింపుల్‌గా అయిపోతాయి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు. మనము ఇక్కడ ముందుగా చూపించబోయేది బంగాళాదుంపతో చేసే ఈ స్నాక్ అయితే చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 2 బంగాళాదుంపల్ని ముందుగానే కుక్కర్‌లో ఉడికించుకున్నానండి. వీటిని ఇలా సగానికి కట్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకోవాలండి. కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళాదుంపలను కంప్లీట్‌గా చల్లారినాక పైన పొట్టు ఈ విధంగా తీసేసుకోవాలి. పిల్లలకు ఆలు అంటేనే చాలా ఇష్టం కదండి. ఆలుతో స్నాక్ చేసామంటే ఇంకా ఎగిరి గంతేసి మరీ తినేస్తారు. ఇలా మొత్తం పొట్టు తీసేసుకున్నాక వీటిని మనము పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. చూడండి, నేను ఇక్కడ పొట్టు కంప్లీట్గా తీసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా వాడట్లేదండి, మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పూరి పిండి మనకు లూజ్గా దొరుకుతుంది కదా, అది 1 కప్పు వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వామను కొంచెం చేతితో ఇలా నలిపి వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ అనేది ఈ స్నాక్స్కి మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. దీంట్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్దీ అనే చెప్పాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతితో నలిపేసి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ లేదనుకోండి, ఆయిల్ వేడి చేసి వేసుకోండి. ఎందుకంటే మనకు స్నాక్ అనేది క్రిస్పీగా రావడం కోసం బటర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఈ బటర్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ బంగాళాదుంపలను ఈ విధంగా తురుముకున్నట్టు వేసుకోవాలి. మనం మామూలుగా అలానే వేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకు ఉండలుగా తగులుతుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకు బంగాళాదుంప అనేది స్మూత్గా అయిపోతుంది. అందుకనే దీన్ని కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంప తురుము మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోవాలి. మనకి పిండి కలుపుకోవడానికి దాదాపు బంగాళాదుంప తడియే సరిపోతుందండి. ఒకవేళ కలుపుకున్నాక మీకు సరిపోలేదు అంటే మాత్రం కొంచెం వాటర్ ఇలా చేతిలో చల్లుకొని కలుపుకోవాలి. లేదంటే వాటర్ ఎక్కువైపోయి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది ఒకేసారి వేసుకోకండి. ఇలా మొత్తం కలుపుకున్నాక మాత్రమే వాటర్ వేసుకోండి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి బాగా సెట్ అయిపోతుంది నాని. ఇలా బాగా నానిన పిండిని 1 నిమిషం పాటు బాగా నీట్ చేసుకున్నాక కిచెన్ టాప్ పైన ఇలా వేసేసుకొని, మీరు కావాలంటే చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దానిపైన అయినా పర్వాలేదు. నేనైతే దీనిపైనే చేసేస్తున్నాను. కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చేసుకొని మనకు ఈక్వల్ పార్ట్స్ కింద వచ్చేలాగా ఎన్ని ముద్దలు అవుతాయో అన్ని చేసుకోండి. నాకైతే ఇక్కడ 5 ముద్దలు అయ్యాయి. వీటిని రౌండ్స్గా చేసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒక ముద్దను తీసుకొని చేతిలో ఇలా రౌండ్గా మనం పూరి ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకున్నాక కింద పొడిపిండిని చల్లుకొని మనం చపాతీని ఎలా తాల్చుకుంటామో ఆ విధంగానే తాల్చుకోవాలి. మీకు వీలైనంత సన్నగా తాల్చుకోవాలండి. ఎంత సన్నగా తాల్చుకుంటే మనకు అవి అంత క్రిస్పీగా వస్తాయి. మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో సన్నగా తాల్చుకోవాలి. ఇది మైదా కాదు కాబట్టి మనము ఈజీగా తాల్చుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువ వేసుకొని మనకి ఎంత వీలైతే అంత మన చెయ్యి కనిపించేలాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా సన్నగా తాల్చుకోవాలి. ఇలానే మిగతా 4 కూడా చేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 చపాతీల్లాగా చేసేసుకున్నాక కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముందుగా ఒకటి వేసేసుకోవాలి. కింద ఫ్లోర్ పైనే ఒకటి వేసేసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి కంప్లీట్గా. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ తాల్చుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి 5 కూడా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ 4 ముద్దలు అయ్యాయి అనుకోండి, 4 చేసుకున్నా పర్వాలేదు. కొంచెం పెద్ద సైజులో వచ్చిన 4 వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ 5 కంప్లీట్గా వేసుకున్నాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం లావుగా ఉంటుంది కదా, దీన్ని కూడా వీలైనంతగా తాల్చుకోవాలి. మరి సన్నగా తాల్చొద్దండి. 5 వేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా తాల్చుకోవాలి. తాల్చుకొని ఇప్పుడు ఏదైనా ఒక క్యాప్ తీసుకొని అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఇలా క్యాప్తో కట్ చేసుకోండి. మరి పెద్దగా ఉండొద్దండి, ఇలా కొంచెం చిన్నగా ఉంటేనే మనకు చూడడానికి బాగుంటాయి, అలాగే తినడానికి కూడా బాగుంటాయి. కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. బాటిల్ క్యాప్ కానీ ఏదైనా డబ్బా క్యాప్ కానీ తీసుకొని కట్ చేసుకున్నాక మిగిలిన పార్ట్ని ఈ విధంగా తీసేసుకొని దీన్ని మళ్ళీ ముద్దలాగా చేయాలి.
చేసుకొని 2 ఈక్వల్ పార్ట్‌లా చేసుకొని మనం ఇప్పటివరకు ఎలా చేసామో అలానే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిపైన ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇలా మధ్యలో ఒత్తేసుకోవాలి, జాయింట్ ఊడిపోకుండా మధ్యలోకి ఒత్తేసుకొని ఇలా మడిచేసుకుంటే మనకు మంచి షేప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే మనం ఆయిల్లో వేయగానే అవి ఈజీగా విచ్చుకొని మనకు ఒక డిజైన్గా కనిపిస్తాయి స్నాక్స్. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలోకి ఒత్తేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అంతే, చూడండి, చూస్తుంటేనే అర్థమైపోయింది కదా. ఇలానే మిగతావన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనకు అయిందో లేదో చూడడానికి కొంచెం పిండి వేసి చూడండి. ఎక్కువ హీట్లో ఉండొద్దు. ఇలా కొంచెం హీట్ అయ్యాక మనకు తెలిసిపోతుంది కదా, ఇలా వెంటనే పైకి రావద్దు అనమాట, నూరగలాగా ఇలా ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకు క్రిస్పీగా లోపల వరకు ఫ్రై అవ్వగలుగుతాయి. మనం ఒకవేళ ఆయిల్ ఎక్కువ హీట్లో వేసామనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకవు. కాబట్టి ఇలా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్లోకి వచ్చాక క్రిస్పీగా ఉంటాయండి. వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ చల్లారాక క్రిస్పీగా అవుతాయి. పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైంలో తినేటప్పుడు ఇవి పక్కన పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా బిస్కెట్స్తో తిన్నట్టుగా ఉంటుంది. అలాగే పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా గోధుమ పిండితో చేసాము, అలాగే బంగాళాదుంప కాబట్టి చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో. బంగాళాదుంపతో చేసామంటే ఎవ్వరూ నమ్మరండి, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు తినే వాళ్ళకి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసుకునే ఈ స్నాక్ అయితే మనకు వారం నుంచి 10 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి. చూడండి, టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి కాదు. మిల్లుకు పట్టించిన పిండి. ఈ పిండిని 3 కప్పులు తీసుకోవాలి. మీరు కావాలంటే క్వాంటిటీ అన్నీ పెంచుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్ నుంచి తీసాం కాబట్టి బటర్ కొద్దిగా గట్టిగా ఉంది. దాంట్లో పెట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 ఇంచు అల్లంని పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇంతే అని కాదు, మీరు స్పైసీగా తినేటట్టు ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. అలాగే నేను 1 గంట ముందు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును నానబెట్టుకున్నానండి. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మనం చెక్కలకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవడం అండి. ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ బటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర బటర్ కనుక లేదనుకోండి ఆయిల్ వేసుకోండి, పర్వాలేదు. వేడివేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. బటర్ అంతా పట్టించాక ఈ విధంగా అవ్వాలి. పిండి ముద్ద కడితే ముద్దలాగా కావాలి. అలా అయితే బటర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, శనగపప్పు వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకున్నా కూడా ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం తప్పకుండా సన్నగా తరిగి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము కొంచెం మంచిగా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండికి ఇవన్నీ బాగా కలవాలండి. అలా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మన పిండి ముద్దలాగా తడుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, చన్నీళ్ళే వేసుకోవచ్చు. మనం బటర్ వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. చన్నీళ్ళు వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. మనం ఇలా ముద్ద కడితే ఈ విధంగా రావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్.
ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని మరీ నానబెట్టాల్సిన పని లేదండి. వెంటనే చేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ మనం అవి చేసుకొని పెట్టుకోవడానికి ఒక ప్లేట్‌కి ఆయిల్ వేసి, ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్ అంతా. ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకొని దీంట్లో ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకోవాలనమాట. ఇవి వెంటనే చేసుకొని వేసుకోవచ్చండి. ఒక వాయి అయిపోగానే ఇంకో వాయికి సరిపడా వేసుకోవచ్చు. మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో తీసుకోవాలి. మరీ పెద్దగా చేయరండి. వీటిని ఇలానే ఈ సైజులోనే చేస్తారు. జస్ట్ ముద్దను తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకున్నాక చేయితో ఇలా ఒత్తుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకుంటే మనకు వేళ్ళ అద్దులు కూడా దాని పైన ఉంటాయన్నమాట. మరీ సన్నగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకుంటేనే బావుంటుంది. మరీ లావుగా ఉన్నాయనుకో వేగడానికి చాలా టైం పడుతుంది. అలా అని మరీ సన్నగా వేసామనుకోండి విరిగిపోతాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలానే మీకు ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకున్నాక అవి ఆయిల్‌లో వేశాక నెక్స్ట్ వాయికి వేసుకోవాలండి. అప్పుడే ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. లేదంటే గాలికి తడారిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మిగతా పిండి మీద మూత పెట్టి పెట్టుకోవాలి. బాగా వేడయ్యాక దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్‌లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలండి. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. లేదంటే మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి. లోపల మాత్రం ఉడకవు. మనకు చల్లారినాక మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లోనే బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. దగ్గరే ఉండి చూసుకుంటూ మనం ఒక వైపు ఇవి చూసుకుంటూ ఇంకో వైపు ఇంకొక వాయికి ఒత్తేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అలాగే నెల రోజులైనా పాడవ్వవండి వీటి టేస్ట్. చూడండి ఇలా మంచి కలర్‌లోకి వచ్చాక మనము ఆయిల్‌లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చాలా తక్కువ ఆయిల్‌నే పీలుస్తాయి. చూస్తేనే తెలిసిపోతుంది కదా! వాటికి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. మనం సేమ్ చెక్కలు ఎలా చేసుకుంటామో అలానే కానీ ఇవి చేయితో చేసే పని కదా! చాలా సింపుల్‌గా అయిపోతది. అలాగే కాలడానికే కొంచెం టైం తప్ప చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. ఇలానే నెక్స్ట్ వెంటనే వేసేసుకోవడమే. ఒక వాయి కాగానే ఇంకో వాయికి వేసేసుకోవడమే. ఇవి గూడా మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి. కొంచెం ఆగి అవి కొద్దిగా పైకొచ్చాకనే మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలానే అన్నీ చేసేసుకున్నాక వీటన్నిటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసి ఇవ్వొచ్చండి. ఈజీగా తినేస్తారు. మురుకులు ఎలా ఉంటాయో, చెక్కలు ఎలా ఉంటాయో వీటి టేస్ట్ కూడా అలానే ఉంటుంది. కానీ కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. డెఫినెట్‌గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మీరు మీ పిల్లలకి ఈసారి చేసి పెట్టండి. చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.